మన జీవితంలో మన గ్రాఫ్ ఇలా పైకి వెళ్ళిపోతున్నప్పుడు వీ రియలీ డోంట్ కేర్ అబౌట్ హౌ సిన్ఫుల్ వీఆర్. దేవునికి ఇష్టం లేకుండా ఎలా బ్రతుకుతున్నప్పటికీ కూడా అది ఏది మనకి ఆలోచన కూడా రాదు. ఎప్పుడైతే నీ జీవితంలో ఒక దెబ్బ తగులుతుందో, నో 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 దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, ఐ నీడ్ దిస్ జాబ్, నాకు ఈ ఉద్యోగం పోకూడదు అనుకున్నప్పుడు దేవుని పాదాల దగ్గరికి వస్తారు. అమ్మో నా వల్ల కాదు ఈ అనారోగ్యం తట్టుకోవడం అన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. అప్పుడు గుర్తొస్తాయి మన పాపాలన్నీ. మీ ప్రార్థనలో కష్టంలో ఉన్నప్పుడు, మీరు కన్నీటిలో ఉన్నప్పుడు, మునుపటి కంటే పరిస్థితులు ఇంకా కఠినంగా మారినప్పుడు మీరు చేస్తున్న ప్రార్థన, మీరు పాపమును ఒప్పుకుంటున్నప్పుడు చేస్తున్న ప్రార్థన ఎలా ఉండాలంటే, అయ్యా తిరిగి మళ్ళీ నా జాబు, నా పరిస్థితులు, నా యొక్క అధికారం, నా ధనము ఇవన్నీ నాకు తిరిగి మళ్ళీ కావాలయ్యా అని అనొద్దు. నాకు నువ్వు కావాలయ్యా, నాకు నీతో అనుబంధం ముఖ్యం ప్రభు. ఐ వాంట్ దిస్ రిలేషన్షిప్ టు బీ బెటర్. నీతో నాకు ఈ అనుబంధం ఇంకా బలంగా మారాలి, ఇంకా ఘనంగా మారాలి, ఇంకా శక్తివంతంగా మారాలి అని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఈ రోజును ప్రారంభించండి.